పిల్లగాడే నత్తుండా అన్ని వేసుకుపోవాలి. ఇప్పుడు నేను పిల్లల దొంగనే. పిల్లగాడే వస్తుండా. సంబరాలు వచ్చినాయి, బాగా ఎండలు కొడుతున్నాయి. అగో అక్కడేదో పోరాడు మేకప్ వేసుకున్నాయింది. ఓ పోడా ఆగురా, ఎండలో మేకప్ వేసుకొని నిలుస్తున్నాయింది. అత్తున్నాగు ఇంద్ర పోడాగి మేకప్ వేసుకొని ఎండలు నిలిచిన. ఇప్పటికే గుండోని ఎండకు దెబ్బకి తిరిగి పడతావు, కళ్ళు తిరిగి పడతావు. ఎండ దెబ్బ తాకిందనుకో సక్కా మీ ఇట్లకై మంచిగా నీడగుకపోపో. నేను పిల్లల దగ్గనే మేకపులు వేసుకోలే. అరే పిల్లల దొంగ అంటే పెద్ద ఉంటాడు, పిల్లల్ని ఎత్తుకపోతాడు. నువ్వు ఉన్నవే పిల్లలకు ఉన్నావు, ఇంకా పిల్లల్ని ఎత్తుకపోతావా? నాకంటే పొట్టుకున్నా ఇంక పిల్లల దొంగ అంటాని. నన్ను ఎత్తుకపోయేంత బలం ఉందా అసలు నీకు? నీ పిల్లల దొంగ అంటే పిల్లల దొంగ అంటే పిల్లల దొంగ పిల్లల దొంగ. నన్నే పిల్ల బచ్చా అంటావా నువ్వు? నేను 3 లెక్క పెట్టిననుకో పిల్లల దొంగ అని నిన్నట్టిగా కిడ్నాప్ చేస్తా చూడు. అరే నువ్వు పిల్ల బచ్చ ఒకటి పిల్లల దొంగ, ఒకటి పిల్లల దొంగ. మరి మాకు కూడా నచ్చు. 2 పిల్లల దొంగ. పిల్లల దొంగ అంటే ఏంద్ర నీ గుండు పెట్టుకొని గింత తిన్నావు కూడా ఎండ దెబ్బ తాకుతాయి. నేనే నీ మంచిగా చెప్తే గట్ల చెప్తున్నావేంద్ర? పోరా ఇంటికి మంచిగా ఇంట్లో చూడు. నా గుండుతోటి నేను మాయం చేస్తా. పిల్లల దొంగ నన్ను పిల్ల బచ్చ అంటావా? అట్లుంటది ఎప్పుడైనా. పిల్లల దొంగకి ఇంకొకడు ఉంటాడు. అవుగి ఎండాకాలం ఏంది ఈ కుక్క వాడుకుని ఇంత ఘోరంగా ఒరుతుంది? ఎవరన్నా కడుతుందా లేదంటే అదే ఒర్రుతుందా? అయ్యోగా పిల్లలు చేసిన కుక్క ఒరుతుంది కావచ్చు. పోయి చూడన్నా చూస్తా. ఏ ఆగురా, ఏమైందిరా? కుక్క లెక్క ఒరుతున్నామైంది నువ్వు అంతా? కుక్కకి ఇట్లా కలిసిందామన్నా? నిన్ను కుక్కని కాదా, నీ పిల్లల దొంగనే. ఏంది నువ్వు భూమికి జానడన్న లేవు కానీ నువ్వు పిల్లల దొంగవు. అంగబెట్టి 4 గుద్దులు గుద్దింది అనుకో చక్కరాగా పోయి మూలకు వండుకుంటావు. నీ పోరనుకున్న వారెత్తు చెంపలు వలబడతానే. పిల్లల దొంగ లేదా ఏం లేదు, పిల్లల దొంగ అంట పిల్లల దొంగని అని అంటుండు. నన్నే పిల్లల దొంగ కాదనట్టవా? సుడిగా నీ అవ్వయ్యో నా పంజ పెడతా నీకు. మాటల మందమే కానీ చేతులలో అయితే ఏది లేదు. నేను ఇప్పుడు 3 లెక్క పెట్టిననుకో వట్టి అని కిడ్నాప్ అయిపోతావు. లెక్క పెట్టన్నా? నీ గుండు మొగానికి నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తావారా? నువ్వు లెక్క పెట్టండి, నేను లెక్క పెడుతున్నా. చూడు ఒకటి ఎందుకురా డైరెక్ట్ 3 ఏం చేస్తా? అద్దు నన్ను ఇస్పెట్టుర్రి. గీ అన్నకి పిసగిట్లా లేచిందా? నేను అన్న ఎడవా కానీ గీ అన్న ఎడుతుండేంది. ఒకసారి పెయ్యి అన్న అత్త. ఓ అన్న ఎందుకు ఎడుతున్నావు? చెప్పరాకుండా. నేను అన్న ఎడతలే, నువ్వు ఎందుకు ఎడుతున్నావు? అంతా గీది ఎందుకు కూసుకున్నావు? మీ అమ్మ కొట్టిందా? అందుకే కూసుకుంటే కొట్టింది కావచ్చు మీ మమ్మీ. మా అమ్మ కొడుతున్నా నేర్వలే, నేను ఎత్తుకోపోతానని ఎడుతున్నా. నేను నువ్వు నన్ను ఎత్తుకపోతా అంటున్నావేంది? నువ్వేమన్నా పిల్లల దొంగవా? నేను పిల్లల దొంగని, నిన్ను ఎత్తుకోపోతా. నన్ను ఎత్తుకపోతా అంటావా? నన్ను కొడుతుంది బాగా పాడప్ప. అరే గీ చిన్న పోరిని పట్టుకోకపోతే ఎందుకురా?
అబ్బా ఫస్ట్ బోలేరా అబ్బో గింత పక్క ఉంది కానీ బాగా బరువు కావచ్చురా. అమ్మో ఇప్పుడు అర్థమైందా పిల్లల దొంగలు అంటే? అరే పిల్లల దొంగలు అయ్యి ఉండి గీడికి తీసుకొచ్చిర్రేంద్రా? ఇడికి తీసుకుపోక మొత్తం మా సామ్రాజ్యం. అబ్బా నన్ను ఇసిపెట్టురా, ఇంకోసారి మిమ్మల్ని పిల్ల బచ్చలు అనరా. ప్లీజ్ రా, ప్లీజ్ దండం పెడతారా. అరే నాకు తెలియ మంచిగా ఉందిరా, నా బ్రెయిన్ అమ్ముకోవద్దురా ప్లీజ్ రా. అయితే బాగుంటే పైసలు వస్తాయిరా. నీకు ఇష్టమైన పాట ఏంటిది? ఇలా నా కళ్ళు నీ కళ్ళే అమ్ముతావు. నా కళ్ళు అవ్వదురా ప్లీజ్ రా. అరే అవురా, ఇగో 5 అయ్యాక అప్పుడు అమ్ముకుందాంరా. పారా మమ్మల్ని బేమవుతుంది వాళ్ళని కాబట్టి మంచిగా ఉండు. వాళ్ళు ఉన్నదే గింతంత కానీ వాళ్ళకంటే పెద్దోళ్ళని ఎత్తుకుపోతుర్రు. ఒక ఇంకొకరిని పట్టుకొస్తారు కదా. నాకేమి ఎందుకు భయం, మంచిగా నాకు ఒక దోస్తు వచ్చినట్లే. సెకండ్ పోనీరు వీళ్ళందరూ బక్కలే కానీ దండి బాగున్నారా? బొక్కలు బాగున్నాయి కావచ్చు. అరే తాటి పోని కూతే తీసుకెళ్దాం పారా. గుడ్డి టమాటా నిన్ను కూడా ఎత్తుకొచ్చిర్రా? ఇప్పుడు మనం ఎట్లా తప్పించుకుందా? నాకు భయమవుతుంది. అరే ఆ బర్రె సత్తినైతే అక్కడ అమ్మేసినాం రా. ఇక్కడ రాక చూసుకొని రావాలంటే నా బొక్కలు ఇదిగా మన పాటలు వాళ్ళు అమ్ముకుంటారా ఇక. అందుకే అన్నీ అమ్మేస్తే అయిపోయిందని అన్నీ అమ్మేసినాం రా. అరే పారా ఇక మంచిని ఎందుకు పట్టుకొని రాలే? వట్టి చేతులతో వచ్చిర్రు. అవన్నీ అక్కడనే అమ్మేసినాం. బాగా పైసలు వచ్చినాయి. చూసుడే అందరూ కొనుక్కుర్రు. మిమ్మల్ని తవ్వేస్తాం, మాకు బాగా పైసలు వస్తాయి. అబ్బా ప్లీజ్ బాబా ఇన్స్పెక్టర్ని. ఓ తమ్ముడు మేము ఇన్స్పెక్టర్రా. ఇన్స్పెక్టర్ మేము. ఓ తమ్ముళ్ళు నన్ను ఇన్స్పెక్టర్ ప్లీజ్. మేము నీకు తమ్ములమా? మరి చుట్టాలు పెరిగిందంతనే ఉన్నారు. మరి నువ్వు మాకు ఇంతనే కనబడుతున్నావు ఏంది మరి? మరి నేను నిల్చుంటే పెద్దగానే ఉంటా, నువ్వు నాకంటే చిన్ననే ఉంటావు. రే ఫస్ట్ అయితే ఏమైనా అమ్మేయాలరా. కష్టపడి మిమ్మల్ని మళ్ళా కొడతా అన్నదిరా. ఇంకో పెట్టి ఒకసారి కొడతా అంటావా నువ్వు? అబ్బా నన్ను ఇన్స్పెక్టర్ నాకు భయం అవుతుంది. భయం అవుతుందా? ఇక్కడ ఇది దెయ్యాల కోట కాదు, ఇది భయపడుతుందా? భయపడుతుంది. తమ్ముళ్ళు నేను మీకు మంచిగా బతలానుకోది, నన్ను ఊక బతలాడిపించుకుంటారు. మళ్ళీ నాకు తిక్క కోపం లేచినానుకో మిమ్మల్ని తుక్కు కొడతా. ఇప్పటికే నాకు కరాటే వచ్చు, కుంఫు వచ్చు, మంచిగా బ్లాక్ బెల్ట్ కూడా వచ్చింది. మంచిగా నేను జపాన్కే నేర్చుకున్నా. మరి మిమ్మల్ని తుక్కు కొడతా. మరి ఆక కత్తే అని పంపిస్తారు కానీ నేను ఇంకా చెప్తా. అక్కకి నేర్పించిందా నేను? నన్ను పంపిర్రే ముందు. అరే వాళ్ళకి లేదారో క్యారెట్ కుంఫు వచ్చేదటరా. మన నుంచి తాకొడతారా, అలా నిలిచి పెట్టారు. అమ్మ భయం వేసిందిరా, వాళ్ళు కొడతారు అనుకుంటారా. అమ్మా వాళ్ళు కొడుతారు అనుకుంటారా. అబ్బాయి ప్లాన్ వర్కౌట్ అయింది. మంచిగా కరెక్ట్ వచ్చిందంటే వాళ్ళు ఇసి పెడుతుర్రు. మంచిగా నేను ఇట్లనే అంటే ఇంకోసారి నన్ను ఇసి పెడతారు మంచిగా. అరే అమ్మతో అడ్డంగా నరికేస్తా, ఇప్పుడే ఇసి పెట్టుర్రు నన్ను. అక్కని ఇసి పెడతారట. నేను ఇంకా ఏదో ఒకటన్నా డైలాగ్ చెప్పి నేను ఇంకా మా ఇంటికి పోతా మంచిగా. నా కంటి చూపుతో మిమ్మల్ని ఇద్దరిని నరికేస్తా. అరే కంటి చూపుతో చంపేస్తారంటారు ఒకళ్ళు. అరే ఇంకొకళ్ళు ఏమో అడ్డంగా చంపేస్తారంటారా?
భయపడతలేను. అరే కుడం పట్టునే అమ్మ అన్న ప్లీజ్ అన్న దండ పెడతా అన్న మాకు వేది రాయన్న పారిపోతున్నాం అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న గంట బెల్ గట్టి కొట్టుర్రి. బాయ్.